వీలైతే ప్రేమిద్దాం రా, పోయేదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చంద్ర ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మహేష్ బాబు బర్త్డే సిడిపి బ్యాన్ రైటింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ అనమాట. 2 టైప్స్ అయితే చేశాను. అండ్ ఫస్ట్ అయితే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ సెకండ్ వన్ వచ్చేసి తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. 2 వీడియోస్ వచ్చేసి డిఫరెంట్ ఏం ఉండదు. ఇది వచ్చేసి ఈ వీడియో వచ్చేసి పిఎస్సిసిలో అయితే నేనైతే క్రియేట్ చేశాను, ఎడిట్ చేశాను. అండ్ ఇంకొక వీడియో వచ్చేసి పిక్సార్ట్లో మీకు అర్థమయ్యే విధంగా పిక్సార్ట్లో ఎలా చేయాలనేది కూడా చేశాను. అండ్ దానికి వేరే పిఎన్జీస్ అండ్ దీనికి వేరే పిఎన్జీస్, చాలా పిఎన్జీస్ అయితే నేనైతే యూజ్ చేశాను. చాలా కష్టపడి అయితే చేశాను వీడియో అయితే. మీరైతే కొంచెం లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అయితే కాండి. అండ్ ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా మీరు పిఎస్సిసి అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా అయితే వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసి అండ్ ఫోటో లైబ్రరీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు నేను కింద బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. మీకు అయితే డౌన్లోడ్ అని ఉంటుంది. డౌన్లోడ్లోకి అయితే మీరు ఇలా అయితే పిఎన్జీస్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఆ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి యాడ్ అయితే చేసుకోండి. ఇలా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ ఇలా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ లేయర్స్ ప్లస్ సింబల్ ఉంది కదా, చివర ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి మీకైతే నేను అన్ని పిఎన్జీస్ ఇస్తాను. అండ్ ఇలా మీకు గ్రూప్ పిఎన్జీస్ కూడా ఇస్తాను, ఎందుకంటే మీకు ఈజీగా ఉంటుంది. అండ్ నేనైతే మొత్తం ఒక పిఎన్జీ ఎలా అనేది చెప్పడానికి కొంచెం వీడియో అనేది చాలా ల్యాగ్ అవుతుంది. అండ్ మీరైతే ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు. యాజ్ టీజ్గా ఆ బ్యాక్గ్రౌండ్కి కరెక్ట్గా సైజులో నేనైతే కట్ చేశాను. సేమ్ అంతే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చాను. అండ్ మళ్ళీ ప్లస్ లేయర్ మీద క్లిక్ చేసి ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఈ పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చాను. ఓకే, చూసారా కరెక్ట్గా సెట్ అయిపోయింది. అండ్ ప్లస్ రైట్ క్లిక్ ఇచ్చేసి అండ్ ఫోటో లేయర్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. ఇక్కడ వచ్చేసి మీరైతే ఇక్కడ మన పిఎన్జీ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎవరు పిఎన్జీ అయితే వాళ్ళ పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. పిఎన్జీ ఎలా కట్ చేయాలో తెలియకపోతే వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. మీకు మంచి హెచ్డి పిఎన్జీ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది మీకు అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఇలా వచ్చినప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసుకోండి. రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఎస్ఎంఎల్ ఉంది కదా, ఎస్ఎంఎల్ మీద క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేసి ఇలా సైజ్ పెంచుకొని నేనైతే ఇలా రొటేట్ చేసుకుంటాను. ఓకే, ఇలా అయితే పెట్టేసుకొని రైట్ క్లిక్ ఇచ్చాను. అండ్ మళ్ళీ ఎస్ఎంఎల్ మీద క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మన ఫోటో అనేది కొంచెం సైజ్ తగ్గియాలి, కరెక్ట్గా మిడిల్లో సెట్ అవ్వాలన్నమాట. ఇలా పెట్టేసుకోండి, కొంచెం నిదానంగా చూసి పెట్టుకోండి. అండ్ పెట్టేసిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. ఇక్కడ వచ్చేసి ఈ లాస్ట్లో పిఎన్జీ ఉంది కదా, ఈ పిఎన్జీని కూడా సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి, కరెక్ట్గా సెట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చాను. ఇక్కడ వచ్చేసి మన లేయర్ ఉంది కదా, మన పిఎన్జీ లేయర్, దాన్ని క్లిక్ చేసి ఎస్ఎంఎల్ మీద క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేసి ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఇలా పెట్టేసి కొంచెం సైజ్ తగ్గించండి. చూసుకొని ఇప్పుడు కరెక్ట్గా హైట్ కింద అయితే ఉండాలి. అండ్ ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ మళ్ళీ ఎస్ఎంఎల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ ఎస్ఎంఎల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫేడ్ అని ఉంటుంది, ఫేడ్ మీద అయితే క్లిక్ చేయండి. ఫేడ్ మీద క్లిక్ చేసి ఇలా 2 డాట్స్ అయితే వస్తాయి, ఇలా అయితే పెట్టుకొని. ఓకే, ఇలా ఇది పైకి పెట్టుకుంటే మన ఫేస్ కనబడదు, కింద కనబడుతుంది. ఇది వచ్చేసి ఇటు కింద పెట్టుకుంటే మన పై బాడీ కనిపిస్తుంది అనమాట. ఓకే,
అలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫస్ట్లో చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ వచ్చేసి లేయర్స్ ఓపెన్ చేసి ఇక్కడ వచ్చేసి మన బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ ఇక్కడ వచ్చేసి ఈ ఇమేజ్ని అయితే ఈ పిఎన్జిని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఇది ఇందాక చెప్తాను అనుకోని మర్చిపోయాను. ఇలా ఓకే, ఇలా అయితే యాడ్ చేసుకోండి. ఇలా అయితే యాడ్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసి అండ్ ఇక్కడ వచ్చేసి ఈ 2 లేయర్స్ ఉంది కదా, ఈ 2 లేయర్స్ మీద క్లిక్ చేసి ఒపాసిటీ వచ్చేసి 50 అలా పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి మనకి సిడిపి ఫోటో ఎడిటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ నేమ్ వచ్చేసి మనం యాడ్ చేసుకోవాలి. ఇది ఎలా యాడ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. అండ్ ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ డన్ అని క్లిక్ చేసి మీకు కొన్ని నేమ్స్ కూడా ఇస్తాను. అది కావాలంటే మీరు అవి డౌన్లోడ్ చేసుకొని వాటిని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి సేవ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఫస్ట్లో ఉంది కదా ఈ బ్యాగ్, దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ షేర్ సింబల్ ఉంది కదా, షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ మనం ఏ ఫోటో అయితే ఎడిట్ చేసుకుని దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేసి మనకు ఫోటో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేయండి. అండ్ పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసినాక మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ 2 లేయర్స్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేసి మీరు ఏ ఫోటో అయితే ఎడిట్ చేసుకున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా అయితే వస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఏ సింబల్ మీద క్లిక్ చేసి ఎడిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి హ్యాపీ బర్త్డే అని అయితే మీరైతే టైప్ చేసుకోండి. అండ్ ఇలా టైప్ చేసుకుని ఇక్కడైతే పెట్టేసుకోండి. అండ్ కొంచెం పైకి వచ్చేసి ఇక్కడ ఫాంట్ మీద క్లిక్ చేసి మై ఫాంట్లోకి వెళ్ళేసి ఈ ఫాంట్ అయితే నేనైతే పిఎన్జీస్ బ్యాక్గ్రౌండ్స్తో పట్టిస్తాను. దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి దీన్ని ఇలా సైజ్ తగ్గించుకోవాలి కాబట్టి ఇక్కడ కొంచెం పైకి వస్తే ఇక్కడ సైజ్ అని ఉంటుంది, దాన్ని కొంచెం సైజ్ తగ్గించండి. ఓకే, ఇలా అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకోండి, పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దీనికి కొంచెం బోర్డర్ లాగా అయితే మనం యాడ్ చేయాలి. స్టిక్కర్లోకి వెళ్ళేసి బ్లాక్ సెలెక్ట్ చేసుకొని ఎనేబుల్ చేసేసండి, రైట్ క్లిక్ ఇచ్చాను. అండ్ మళ్ళీ వచ్చి ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఎడిట్ మీద క్లిక్ చేసి మహేష్ బాబు అని అయితే మీరు టైప్ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఇక్కడ స్టైల్స్లోకి వెళ్ళేసి బ్రౌజర్ మీద క్లిక్ చేసి స్మైల్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఫాంట్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఫాంట్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఓకే క్లిక్ చేసి దీనికి కొంచెం సైజ్ పెంచుకోండి. ఓకే, అలా అయితే పెట్టుకోండి. ఇదంతా మీరు నేమ్ ఎడిట్ చేయలేకపోతే నేను ఆల్రెడీ చేశాను పిఎన్జీ లాగా, ఆ లింకే ఇస్తాను డైరెక్ట్గా, మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి కలర్ ఆప్షన్కి వెళ్ళేసి మీకు నచ్చిన కలర్ అయితే మీరైతే పెట్టుకోవచ్చు. నేనైతే నేమైతే ఆల్రెడీ ఎడిట్ చేసాను కాబట్టి జస్ట్ మీకు ఒక అవగాహన కోసం చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ సేవ్ సింబల్ మీద క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి సేవ్ టు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.